ఓకే, ఇక్కడ ఇంకో లవ్ స్టోరీ, ఇండియా పాకిస్తాన్ లవ్ స్టోరీ ఇంకోటి వచ్చిందట అప్పట్లో. సీమా హైదర్ కదా, సీమా సీమా హైదర్, హైదర్ అంజు, ఒక ఆమె అటు పోయినట్టుంది, ఒక ఆమె మన ఇండియా ఆమె పాకిస్తాన్ పోయినట్టుంది, ఒక ఆమె అటు నుంచి ఒక ఆమె వచ్చింది. ఇప్పుడు 2-1 తో లీడ్ ఉన్నామా ఇప్పుడు? 2-1 తో లీడ్ లో ఉన్నామా. ఓకే, ఇంకొక పాకిస్తానీ యువతి ఇక్కడికి వచ్చిందంట. ఈమె కూడా పెళ్లి అయిందట, 12 ఏళ్ళ క్రితం పెళ్లి అయిందంట, 2 పిల్లలట. వాళ్ళందరినీ వదిలేసి, అంటే ఇవన్నీ ఫేస్బుక్ ప్రేమలా, ఫేస్బుక్ సోషల్ మీడియా ప్రేమలు. ఇక్కడ మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఒక ఆమె ఇక్కడ వచ్చిందట. ఇస్లామాబాద్ కు చెందిన ఉమ్రా, లాహోర్ కు చెందిన పాకిస్తానీ వ్యక్తితో ఆమెకు 12 ఏళ్ల క్రితం పెళ్లి అయిందట. 12 ఏళ్ల కొడుకులు ఉన్నారట, 2 కుమారులు, 12-7 ఏళ్ల పిల్లలు. 2018లో 2 విడిపోయారట. ఆ తర్వాత ఈమెకు సోషల్ మీడియా ద్వారా రాజస్థాన్లో ఉన్నటువంటి రెహమాన్ అనే వ్యక్తి పరిచయం అయినట. ఇక చాటింగ్, వీడియో కాల్స్ మొత్తం దాంతో ప్రేమ కూడా మొగ్గదొడిగినట్టుంది. ఇక ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2022లో పెళ్లి చేసుకురట. ఓకే, మళ్ళీ 2023లో మళ్ళీ పెళ్లి చేసుకురంట అధికారికంగా. ఇక ఆ తర్వాత మొత్తానికి అటు ఇటు అయి జూలై 25 తారీఖున అఫీషియల్గా వచ్చినట్టుంది. అయితే అఫీషియల్గానే వచ్చింది. మొత్తం మీద అయితే దాయాది దేశం అమ్మాయిలు భారత అబ్బాయిల మీద అయితే మనసు పారేసుకుంటున్నారు. సో పెరుగుతున్న సరిహద్దు లవ్ స్టోరీలు. ఇటీవల కాలంలో సరిహద్దు ప్రేమలు పెరిగినాయి. పాకిస్తాన్కి చెందిన సీమా హైదర్ తన భర్తను విడిచిపెట్టి తన లవర్ని వివాహం చేసుకోవడానికి సరిహద్దు దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. అప్పట్లో ఈ సంఘటన సంచలనం రేపింది. ఆ తర్వాత అంజు అనే భారతీయ మహిళ పాకిస్తాన్ పోయింది. తర్వాత 19 ఏళ్ల యువతి ఇట్లాజీవాని ఆన్లైన్ గేమ్ లూడోలో పరిచయమైన ములాయం సింగ్ కోసం ఇండియా వచ్చింది. తాజాగా ఈ జంట అన్నమాట 3-1 అయ్యింది. సో మొత్తం మీద భారత అబ్బాయిల మీద పాకిస్తాన్ అమ్మాయిలు అయితే మనసు పారేసుకుంటున్నారు. సో ఈ సరిహద్దు ప్రేమలు మరి ఇట్లా ఎన్ని రోజులు కొనసాగుతాయో. మొత్తం మీద అంటే ఇక్కడికి వచ్చిన అమ్మాయిలు మతం లేదు, ఇప్పుడు దేశం కూడా లేదు, సరిహద్దు కూడా లేదు. మతాలు సరే, ఈడనేమో మతం సరిపోయింది కానీ సరిహద్దులు, బార్డర్లు ఇవి కూడా దేశాలు కూడా అడ్డుపడతలేవు. మనం ఇంతకుముందు చాలా చూస్తుంటే అదే అక్కడ అమెరికా అమ్మాయి వచ్చి అమెరికా అబ్బాయి వచ్చి చేసుకున్నారని. ఇప్పుడు ఇక పాకిస్తాన్ వాళ్ళు కూడా మన అబ్బాయిల మీద మనసు ఏమంటారు, మనసు పారేసుకుంటున్నారు.